హాయ్ గైస్, మీరు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మనం ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ అయిపోతే అప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలి, సేమ్ డౌట్స్ నాకు ఉండేవి. నేను నా ప్రిపరేషన్ 2023 ఆగస్ట్లో స్టార్ట్ చేశాను. నేను బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నాను. సో 2023 ఆగస్ట్లో నేను కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఆగస్ట్లో స్టార్ట్ అయిన నా కోచింగ్ 2024 ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోయింది. సో 6 months లో కోచింగ్ అనేది అయిపోయింది. సో కోచింగ్ అవుతున్నంతసేపు బాగానే డైలీ ప్రిపేర్ అవడం అంతా బాగానే ఉండేది. బట్ కోచింగ్ అయిపోయాక చాలా డౌట్స్ ఉండేవి. ఎలా ఇప్పుడు ఇంకా కోచింగ్ అయిపోయింది, క్లాసెస్ అయిపోయి ఇంకా ప్రిపరేషన్ ఎలా చేయాలి. సో ఈ విధంగా చాలా డౌట్స్ ఉండేవి. ఏం చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే కన్ఫ్యూజన్ 2 months ఫేస్ చేసేసాను. సో ఆ తర్వాత కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ప్రిపరేషన్ ఆపేసి వేరే కంపెనీలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సో ప్రిపరేషన్ ఆపేసాను, కంపెనీలో జాయిన్ అయ్యాను. 2025 జనవరి వరకు నేను మరి ఇంకెప్పుడు బుక్స్ కూడా ఓపెన్ చేయలేదు. అసలు ప్రిపరేషన్ జోలికి వెళ్ళదు. మళ్ళీ జాబ్ చేసుకుని ఉండేవాడిని. ఇష్టం లేక మళ్ళీ జనవరిలో మానేసి మళ్ళీ ప్రిపరేషన్ లోకి వచ్చాను. సో మళ్ళీ 2025 ఫెబ్లో మళ్ళీ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మళ్ళీ రిటర్న్ వచ్చాక ఆల్రెడీ 1 year గ్యాప్ వచ్చేసింది కాబట్టి మొత్తం మర్చిపోయాను. మళ్ళీ క్లాసెస్ అన్ని వెళ్తే మళ్ళీ ఒక 6 months కోచింగ్ టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఓన్లీ ఏవైతే ఈ ఇంపార్టెంట్ నాకు కొంచెం మళ్ళీ క్లాస్ వినాలి అనిపించిన క్వాంట్ క్లాసెస్ కొన్ని యూట్యూబ్ లో కవర్ చేసేసాను. మాక్సిమం రీజనింగ్ క్లాసెస్ వినాల్సిన అవసరం రాలేదు. రీజన్ బాగానే ఉంది. ఇంగ్లీష్ క్లాసెస్ కొంచెం కొంచెం వినట్టు ఉండేవాడిని. సో మళ్ళీ 2025 లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాక కొంచెం టైం తీసుకుని పికప్ అయ్యాను మళ్ళీ. సో 2025 లో నేను ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ 3 ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశాను. 3 2 ప్రిలిమ్స్ పాస్ అయ్యాను. ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2 మెయిన్స్ రాశాను. మొన్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ కూడా వచ్చేసింది. సో అది పోయింది కూడాను. ఈ ఎగ్జామ్స్ కాకుండా నా టార్గెట్ వచ్చేసి 2026 లో ఒక ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నాను. కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి అని చెప్పి సో నాకు ఒక క్లారిటీ వచ్చింది. సో మనం ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మనకి ముందుగా కావాల్సింది ప్లాన్. మనకు ప్లాన్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి. మనకంటూ మన మైండ్ సెట్ బట్టి మనకు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కన్సిస్టెన్సీగా ఉండాలి, పేషెన్స్ ఉండాలి. చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోవడానికి, ఫెయిల్ అయిపోవడానికి కారణం మధ్యలో వెళ్ళిపోవడానికి పేషెన్స్ లేకపోవడం అనేది రీజన్ అవుతుందండి. రెండోది కన్సిస్టెన్సీ లేకపోతే కష్టం అండి. ఇప్పుడు నేను చూడండి 2023లో జాయిన్ అయ్యి 2024 వరకు కోచింగ్ అయ్యింది. తర్వాత క్విట్ అయ్యి మళ్ళీ 2025లో రిటర్న్ వచ్చాను. మొత్తం మర్చిపోయాను. సో కన్సిస్టెన్సీ ఉండాలి. ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందా మనం మళ్ళీ క్లాస్ వినాల్సి వస్తుంది, మర్చిపోతూ ఉంటాం, ఫామ్ పోతూ ఉంటుంది. ఈలోపు మళ్ళీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫామ్ లోకి వచ్చేస్తారు. వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనం మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతుంటాం. మనం ఇంకా ఎలా స్టార్ట్ చేయాలి అన్న డౌట్ ఉంటే మీకు ఫస్ట్ మీరు ఏదైనా మంచి కోచింగ్, ఒక మంచి ఇన్స్టిట్యూట్ లో, మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎంక్వైరీ చేయండి మీకు దగ్గరలో ఏరియాలో కానీ, లేదంటే మీరు అవుట్ ఆఫ్ అంటే మీరు ఉండే ప్లేస్ నుంచి పక్కకు విజయవాడ సంథింగ్ వేరే ఏదైనా మంచి ప్లేసెస్ లో ఉండి మీరు అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళిపోండి, అదే బెటర్. సో మనకి ఇంట్లో దూరం నుండి కొంచెం హెల్ప్ అవుతుంది. లేదా మీరు ఉన్న ఏరియాలోనే మంచి కోచింగ్ సెంటర్ ఉంటే అందులోనే జాయిన్ అయిపోండి. బిగినర్ గా ఉండేటప్పుడు మనం చేయాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన నోట్స్ బాగా రాసుకోవడం. మన నోట్స్ ఎంత బాగుంటే ఫ్యూచర్ లో మనకి అంత హెల్ప్ అవుతుందండి. లేదంటే మళ్ళీ మళ్ళీ రాసుకోవడం, నోట్స్ గజిబిజిగా ఉంటే మనం ఏది ఫాలో అవ్వాలో తెలియదు. ఏదైనా డౌట్ వచ్చినా చూసుకోవడానికి బాగుండాలి అంటే నోట్స్ బాగా రాసుకోవాలి. రఫ్ నోట్స్ లో చాలా మంది వచ్చేస్తుంటారు, రఫ్ నోట్స్ లో రాసేయడం, ఎక్కడెక్కడ పాత డైరీలో రాసేయడం, ఇలా చాలా మంది నేనే చూసాను. నా క్లాస్ లో కూడా, నేను ఇన్స్టిట్యూట్ లో ఉండేటప్పుడు కూడా మా క్లాస్ లోనే చాలా మంది ఇలా రాసేవారు. తర్వాత చాలా ఇబ్బంది పడేవారండి. సో ఆ తప్పు ఎప్పుడు చేయదు. నేను కూడా కొన్ని టాపిక్స్ ఏవో కొన్ని రఫ్ నోట్స్ లో, అంటే ఇంత చిన్న నోట్స్ లో రాయడం, అవి మళ్ళీ బేబీగా నోట్సెస్ అయిపోయి ఒకే సబ్జెక్ట్ కి 4-5 నోట్స్ పెట్టుకోవడం, మళ్ళీ అవి ఎక్కడో పెట్టడం, ఆ తప్పు ఎప్పుడు చేయకండి. నోట్స్ మనం ఎంత మంచిగా రాసుకుంటే మనకు అంత ప్రిపరేషన్ లో మనకు అంత హెల్ప్ అవుతుంది. ఏ చిన్న డౌట్ వచ్చినా ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలంటే మనకు నోట్స్ చాలా ఇంపార్టెంట్. సో నోట్స్ ప్రిపరేషన్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాజ్ ఎ బిగినర్ గా. రెండోది ఏ రోజు క్లాస్ ఆ రోజు రివైజ్ చేయడం.
సో ఈరోజు మనం క్లాస్ ఉంటున్నాం, క్లాస్ వినేసి జస్ట్ ఊరుకుంటే అది నెక్స్ట్ డేకి మర్చిపోతాం. క్లాస్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఈ రోజు ఏ టాపిక్ అయింది, ఏ క్లాస్ విన్నామనే దాని మీద కొంచెం హోంవర్క్ చేయాలి, కొంచెం రివైజ్ చేయాలి. సేమ్ ఏమైతే చెప్పారో అది మళ్ళీ రివైజ్ చేయాలి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి బేసిక్స్ అండి. మనం బేసిక్స్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ప్రిపరేషన్ అంత ఈజీగా అంత స్మూత్ గా వెళ్తుంది. మనం బేసిక్స్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకి సబ్జెక్ట్ అంత బాగా ఎక్కుతుంది. వన్స్ బేసిక్స్ లో కనుక మనకి క్లారిటీ లేకపోతే, క్లియర్ గా లేకపోతే చాలా డౌట్స్ వస్తుంటే మనకి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉండదు. ఏం చదవాలి ఇక్కడే మనకి చాలా క్లారిటీ మిస్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, సబ్జెక్ట్ మీద గ్రిప్ పోతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్. అర్థమెటిక్ లో వస్తే క్యాలిక్యులేషన్స్ ఇంపార్టెంట్. దానికి మనకు చేయాల్సిన సింపుల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అంటే టేబుల్స్ వచ్చి ఉండాలి. ఎడిషన్, సబ్ట్రాక్షన్ క్విక్ గా చేయగలగాలి. ఇంగ్లీష్ లో కూడా బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ వచ్చేసి అన్ని 10th లెవెల్ వరకు, మాక్సిమం 10th లెవెల్లో మనం ఏవైతే చదువుకున్నామో ఆ సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, కాకపోతే కొంచెం డెప్త్ పెరుగుతుంది అంతే. సో ఈ ఎగ్జామ్ బేస్ మీద మనకి ఆ డెప్త్ అనేది ఉంటుంది. సో ఎంత డెప్త్ గా క్వశ్చన్ వచ్చినా మనకి మెయిన్ గా వచ్చి ఉండాల్సింది బేసిక్స్ అండి. బేసిక్స్ మీద మనకి క్లారిటీ ఉంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ చాలా ఉంటుంది. మనకి సబ్జెక్ట్ అంత బాగా వస్తే హైయర్ ఎగ్జామ్స్ లో అంటే లైక్ మెయిన్స్ టైప్ ఎగ్జామ్స్ లో అంత బాగా పర్ఫామ్ చేయగలుగుతాం. సో మనకి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా బిగినర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఉంటే నోట్స్ బాగా రాసుకోండి, బేసిక్స్ మిస్ అవ్వద్దు, డైలీ రివిజన్ చేయండి. ఈ 3 పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఎవరైతే కోచింగ్ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వాళ్ళ ప్రిపరేషన్ ఎలా చేయాలంటే మీరు డైలీ మాక్ టెస్ట్ రాయాలి. ఇక్కడ నుంచి డైలీ మాక్ టెస్ట్ రాయండి, అనాలిసిస్ చేసుకోండి, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. మాక్ టెస్ట్ కూడా ఆన్లైన్ టెస్ట్ రాయండి. ఆన్లైన్ టెస్ట్ కొంచెం ఒకవేళ మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ లో ఉండి వాళ్ళు మాక్ టెస్ట్ పడితే అవి రాయండి. మెయిన్లీ ఆన్లైన్ లో మాక్ టెస్ట్ రావడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు ఇంట్లోనే ఆన్లైన్ లో ప్రిపరేషన్ యూట్యూబ్ క్లాసెస్ వింటూ అలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక మాక్ టెస్ట్ కోసం అంటే టెక్స్ట్ బుక్ లాంటివి కానీ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి మాక్ టెస్ట్ కి. ఏదో ఒక మాక్ టెస్ట్ కొంచెం ఖర్చు అయినా పర్లేదు, మాక్ టెస్ట్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఎందుకంటే మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. నా ఇంప్రూవ్మెంట్ లో నేను బయట బుక్స్ ఏది పెద్దగా ఫాలో అవ్వలేదు, బయట బుక్స్ ఎక్కువ చదవలేదు. నేను జస్ట్ చేసింది ఏంటంటే డైలీ మాక్ టెస్ట్ రాసేవాడిని. డైలీ మాక్ టెస్ట్ రాసి దాని ఎక్స్ప్లెనేషన్ విని ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసి ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది మొత్తం అనాలిసిస్ చేసుకొని, రెండోది కన్సిస్టెన్సీ. డైలీ రాసేవాడిని డైలీ మాక్ టెస్ట్, అది కూడా ఆన్లైన్ మాక్ టెస్ట్. ఆఫ్లైన్ లో కూడా మాక్ టెస్ట్ పెడుతుంటారు. ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ చాలా మంచిది. ఆన్లైన్ మాక్ టెస్ట్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి రియల్ గా ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ ఫియర్ అవన్నీ ఉంటాయి. సో ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయడం వల్ల మనకి అలవాటు అయిపోతుంది. ఎందుకంటే మనం రియల్ గా రాయాల్సింది కూడా ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి ఫస్ట్ అండ్ షుడ్ ఆన్లైన్ ఎగ్జామ్ రాసి తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ఆన్లైన్ సెర్చ్ చేసిన దొరికితే ఎక్కడైనా దొరికితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ మీరు ఏ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తున్నారో, అంటే మీకు ఫర్ సపోజ్ ఏంటంటే మీకు ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్, లేదంటే రైల్వే ఎగ్జామ్ ఉంది, లేదా బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. సో మీరు ఏ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తున్నారో ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేనైతే జస్ట్ అంతవరకు చేశాను, అవి చేసి జస్ట్ ప్రిలిమ్స్ అయ్యింది. సో మెయిన్స్ వరకు ఏంటంటే మెయిన్స్ లెవెల్లో ప్రిపరేషన్ నేను అంతగా స్టార్ట్ చేయలేదు కాబట్టి మెయిన్స్ నేను అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో ఎవరైతే కోచింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళు డైలీ పని చేయండి, మాక్ టెస్ట్ రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ సాల్వ్ చేయండి, అనాలిసిస్ చేసుకోండి, మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి. ఏదైనా సబ్జెక్ట్ లో ఏదైనా టాపిక్ మీద డౌట్ ఉంటే సో ఆ టాపిక్ రిలేటెడ్ గా నోట్స్ ఒకసారి మళ్ళీ తీసేసి నోట్స్ మళ్ళీ కూడా ఏ టాపిక్ అయితే మీకు డౌట్ గా ఉందో ఆ టాపిక్ ఒకసారి రివైజ్ చేయండి. సో మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. సో మీరు ముందుకు వెళ్ళడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రిలిమ్స్ మీద కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మెయిన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, సో ఏం చేయాలనేది ఒక టైం టేబుల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో కమింగ్ వీడియోస్ లో మనకి టైం టేబుల్ ఎలా సెట్ చేసుకోవాలి, టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్లానింగ్, స్ట్రాటజీ, రిసోర్సెస్ ఏమేమి ఫాలో అవ్వాలి, సో ఎలా కన్సిస్టెన్సీగా ఉండాలి, ఎలా డిసిప్లైన్ గా ఉండాలి, ఎలా మోటివేటెడ్ గా ఉండాలి, సో కమింగ్ వీడియోస్ లో ప్రతిదీ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక ఎలా అయినా ఇయర్ ఎగ్జామ్ క్రాక్ చేసి జాబ్ కొట్టాలి అన్న ఏంతో ఉండుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో అడగండి. ఎవరైతే ఇంకా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో మీ ఎక్స్పీరియన్సెస్, మీ వ్యూస్ ని కూడా కమెంట్స్ లో షేర్ చేసుకోండి. సో దట్ అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.